హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి మనం పైపింగ్ వేస్తాం, ఇలా సన్నగా రావాలనుకుంటాం. పైపింగ్ వేసేటప్పుడు ముక్కలు జాయింట్ చేసేటప్పుడు క్రాస్ లాగా జాయింట్ చేయాలని చెప్తాను కదా. చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఫస్ట్ అలా కట్ చేసుకొని ఇలా కట్ చేసి దీన్ని మళ్ళీ ఇది తీసుకొచ్చి ఎట్లా పెట్టాలనేది అర్థం కాదు కదా. మీకు ఏ కన్ఫ్యూజ్ లేకుండా చిన్న టిప్ తోటి నేను అతుకు ఎలా పెట్టాలి, నెక్ పీస్ అయినా పైపింగ్ క్లాత్ అయినా క్లాత్ స్క్వేర్ లాగా కట్ చేసుకుని ఫస్ట్ స్ట్రెయిట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఆపోజిట్ ఇట్లా ప్లస్ లాగా ఇంటూ ప్లస్ మనం పెడతాం చూడు క్లాత్ మీద, అలా పెట్టేసుకోండి. చాలా చిన్న ట్రిక్ అన్నట్టు ఇది. చూడండి, ఇక ఆ మూల నుంచి మనం ఈ మూల వరకు ఇలా స్టిచ్ చేయాలి. స్ట్రెయిట్ చేసేసుకోండి ఫస్ట్ అర్థమయ్యే వరకు. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ కొస కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకోండి. ఇది కట్ చేస్తే చూడండి ఇలా ఎంత బాగుంటుందో. మనకు క్రాస్ పెడతాము, మందం రాదు. పైపింగ్ వేస్తే ఆ రెండుని అక్కడిదక్కడ ఇక్కడిక్కడ ఓపెన్ చేయొచ్చు. ఈ ప్లేస్ని ఈ దాన్ని ఇటు ఇలా ఫోల్డ్ చేసేస్తే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వస్తుందో. మీరు కూడా ఈ చిన్న టిప్ అయితే యూజ్ చేసుకుంటూ క్లాత్ మన ఇది పెట్టాలన్నప్పుడు చూడండి, మనకి క్రాస్ మీకు డౌట్ వస్తుంటుంది, ఎట్లా పెట్టాలో తెలియదు. నేను ఇట్లా చూపిస్తాను చూడండి. ఇలా పెట్టాలి. ఇలా పెట్టాలన్నప్పుడు ఇటు పెట్టినప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాగైతే ఈజీ అయిపోతుంది. ఆ మోడల్ కట్ చేసుకొని కుట్టండి. ఓకే, బాయ్. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.